ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల కేటాయింపులో రాజకీయ చేతులతను ప్రదర్శించారు. సామాజిక సమతుల్యతను పాటించి విమర్శలకు తావు లేకుండా చూశారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తూనే పాతవారిని మరీ పక్కన పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పదవులు దక్కని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కుప్పం నియోజకవర్గంలో పదవుల పంపకాలపై ఇన్సైడ్ స్టోరీ. నాలుగు దశాబ్దాలుగా కుప్పం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గ టీడీపీ నేతలు క్యాడర్ను కాపాడుకుంటున్నారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. అధికారంలో ఉంటే పదవులు ఇచ్చి గౌరవించి, ప్రతిపక్షంలో ఉంటే పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అండగా ఉంటున్నారు. నేతలు, కార్యకర్తలే పార్టీలో కీలకం. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ కుప్పానికి పెద్దగా రాకపోయినా పార్టీ క్యాడరే అన్ని చూసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి బిజీగా ఉన్నా గతంలో ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించినా ఎప్పుడు కుప్పం వచ్చినా పార్టీ పరిస్థితిని సమీక్షించకుండా వెళ్లిన సందర్భాలు లేదు. వైసీపీ పాలనలో కష్టాలు ఎదుర్కొన్న వారిని అక్కున చేర్చుకున్నారు. ఫ్యాన్ పార్టీ దాష్టికాలను ఎదిరించిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి పదవులతో గౌరవిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లో సర్దుబాటు చేస్తున్నారు. పదవులు దక్కిన వారు సంతోషించడం, రానివారు బాధపడటం సహజం. కానీ అసంతృప్తి బయటపడకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇక పదవుల పంపకాల్లో కూటమి పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన నేతలకు అవకాశం కల్పించారు. కుప్పం నియోజకవర్గ కీలక నేతలకు పదవులు ఇచ్చారు చంద్రబాబు. 9 మందిని వివిధ కార్పొరేషన్లలో సర్దుబాటు చేశారు. ఈ విషయంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. మొదలియార్ కమ్యూనిటీ నేత పిఎస్ మునిరత్నానికి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అదే సామాజిక వర్గ నేత రాజశేఖర్ కు విద్య, మౌలిక వస్తుల చైర్మన్ పదవి దక్కింది. నాయి బ్రాహ్మణ నేత శాంతారాంకు టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తే వడ్డెర కార్పొరేషన్లో పెద్దన్న, కురబ కార్పొరేషన్లో రాజగోపాల్, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్లో వేణుతో పాటు మరొకరికి డైరెక్టర్ పదవులు దక్కాయి. ఎస్సీ నేత మునిస్వామికి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా అవకాశం కల్పించారు. ఏపీ ఐఏసీలో ప్రేమ్ కుమార్ కు డైరెక్టర్ పదవి దక్కింది. ఇక కుప్పం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయానికి వస్తే పీకేఎం ఉడా చైర్మన్ గా కమ్మ సామాజిక వర్గ నేత సురేష్ బాబుకు, రెస్కో చైర్మన్ గా గాండ్ల కమ్యూనిటీ నేత వీజీ ప్రతాప్ కు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు. కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వన్యకుల క్షత్రియ సామాజిక వర్గ నేత జిఎం రాజు, కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా బలిజ లీడర్ రవిచంద్రబాబును నియమించారు. ఇక నియోజకవర్గంలోని 4 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షుల నియామకంలోనూ కులాల సమతుల్యతను పాటించి ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చారు. ఇక కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నియామకంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. పాలనాపరమైన విషయాల్లో అధికారులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తారనే అపోహలను తొలగించి 7గురితో సహా మండలిని కూడా ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను నియమించారు. గతంలో ప్రాజెక్టు డైరెక్టర్ కు విస్తృత అధికారాలు ఉంటే ఇప్పుడు చైర్మన్ చేతికి ఆ పవర్స్ వచ్చాయి. మరోవైపు పార్టీ పదవుల నియామకంలోనూ చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల పాత కమిటీలను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించారు. గుడిపల్లి మండలంలో వాల్మీకి నేత బాబు నాయుడును తొలగించి ఎస్సీ లీడర్ సుబ్రహ్మణ్యంకు అవకాశం కల్పించారు. శాంతిపురం మండలంలో కమ్మ నాయకుడు విశ్వనాథ నాయుడును పక్కన పెట్టి అదే సామాజిక వర్గ నేత ఉదయ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. రామకుప్పం మండలంలో ఆనందరెడ్డిని తొలగించి వాల్మీకి లీడర్ వెంకట రమణకు అవకాశం కల్పించారు. కుప్పం రూరల్ మండలంలో వాల్మీకి నేత ప్రేమ్ కుమార్ ను తొలగించి కురుబ కమ్యూనిటీ నాయకుడు రాజగోపాల్ కు అవకాశం కల్పించారు. కుప్పం అర్బన్ లో ఎస్సీ నాయకుడు రాజ్ కుమార్ ను పక్కన పెట్టి వన్యకుల క్షత్రియ నేత కాణిపాకం వెంకటేష్ ను నియమించారు. ఇక మహిళలకు చైర్మన్ పదవులు దక్కకపోవడంతో డైరెక్టర్ పోస్టులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తానికి పదవుల కేటాయింపులో అన్ని జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు ఇక పోస్టులు ఆశించి భంగపడిన వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.